అందరికీ ప్రైజులండి. ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా? ఈరోజు మన దేవుని వాగ్దానం సిద్ధపడు. కా మత్తయి 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. కావున ఏ దినం మన ప్రభు వచ్చినా మనకు తెలియదు కనుక మెలకువగా ఉండి అని చెప్పి తెలియపడుతున్నాం మనకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అట్లాంటిక్ సముద్రం మీద ఒక ఓడ ప్రయాణిస్తుంది. ఆ ఓడ ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా కరెక్ట్గా వెళ్తున్న ఓడ ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఒకరోజు పరిణామాలు ఎదుర్కొంటుంది. దాంట్లో చాలా వస్తువులు తీసుకెళ్తూ ఉంటారు. ఆహార పదార్థాలు, వెండి గిన్నెలు, చాలా వస్తువులు, విలువైన వస్తువులన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇంకో వాడు కూడా బయలుదేరుతుంది. అట్లాంటిక్ సముద్రంపై ఇంకో వాడు కూడా పెద్ద షిప్ బయలుదేరుతుంది. 2 షిప్లు కూడా బయలుదేరుతున్నప్పుడు వాడు ఊహించిన విధంగా పరిణామాలు ఎదురైనప్పుడు వాతావరణం వచ్చి పెను మార్పుగా 2 ఇరుక్కుపోతాయి అన్నమాట. ఆ ఓడ ప్రయాణం చేయడానికి కొంత బొగ్గులు కూడా వాళ్ళు సమకూర్చుకుంటారు దాంట్లో. ఎందుకంటే అది ప్రయాణం అంతా వెళ్ళడానికి బొగ్గు దాంట్లో వేసినప్పుడు హీట్ బట్టి ఆ బొగ్గు అది రన్ అవుతున్నప్పుడు, మోటార్ రన్ అవుతున్నప్పుడు ఆ బొగ్గు కూడా వాళ్ళకి సరిపోదన్నమాట. ఎందుకంటే చలి ఎక్కువైపోతుంది, మంచు ఎక్కువైపోతుంది, ఆ బొగ్గులు త్వరగా వాడవలసి వస్తుందన్నమాట. బొగ్గు అయినప్పుడు ఏం చేయాలో వారికి అర్థం కాదన్నమాట. వాళ్ళు చాలా అంతా ఆహారము, బొగ్గును మొత్తం సిద్ధపడిచినప్పుడు ప్రయాణం వెళ్ళినప్పుడు మధ్యలో ఏదైతే సముద్రంపై ఒక అలజడి వచ్చిందో అప్పుడు వారికి అర్థమవుతుంది. అయ్యో, ఇప్పుడు ఎటు మనం బయటకు వెళ్ళలేము, ఉన్నది కాస్త బొగ్గు అయిపోతుంది. అది యాక్చువల్‌గా 40 రోజులకు ఉపయోగించే బొగ్గు కాకపోతే ఒక 12 రోజులుగా బొగ్గు అయిపోతుంది. వాళ్ళకి ఆహార పదార్థాలు అయిపోతుంటాయి. ఆ మంచులో కదలక ఎటు షిప్ మునిగిపోవడానికి సిద్ధపడి అవి ఎటు కాకుండా పరిస్థితిలో ఏర్పడినప్పుడు వారికి ఏం అర్థం కాదన్నమాట. మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆహారం భుజించి, ఆత్మీయ ఆహారం మనం నిత్యం వాక్యమైన ఆహారం భుజిస్తుంటాం. అది సమృద్ధిగా భుజించి ఉండాలి. ఎందుకంటే మన జీవితం కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో మనకు తెలియదు. ఏ టైంలో ఏం మనకు పిలుపు వస్తుందో మనకు తెలియదు కనుక మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు రాగలి ఈరోజే మనం పిలుపు వచ్చినప్పుడు కూడా మనం సిద్ధపాటు కలిగి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అతను సిద్ధపాటు కలిగేప్పుడు ఎప్పుడైతే వారు ఉండి వారి అనుకోని ప్రయాణంలో వారికి పెను తుఫాను ఎదురైందో మన జీవితంలో కూడా మనం కూడా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, వాయిదాలు ఎప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే ఏ రోజు ఏం సంభవిస్తుందో ఎప్పుడు మన జీవితం ముగిపోతుంది కనుక సిద్ధపాటు ఖచ్చితంగా ప్రతిరోజు ఆహారం భుజించాలి. ప్రార్థన, వాక్యం ఈ రెండు ఏ రోజు కూడా మనం వదిలిపెట్టకూడదు. ఏ రోజైతే మనం నిర్లక్ష్యం చేసామో ఆ రోజున మనం అనుకోకుండా మన జీవితం ముగిసిపోవచ్చేమో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి మనం ఉండగలిగితేనే మన ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగుతాం. ఎందుకంటే మన కళ్ళు మూసి తెరిచేలోపే మన పరలోకంలో మన కళ్ళు తెరుస్తామని నమ్మకం మనం ప్రతిరోజు కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చే రక్షణ వస్తాను ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. దానికి ఎప్పుడు కూడా కలపకుండా చూసుకోవాలి. ఎందుకు మరొక రావడానికి మీరు ప్రతిరోజు సాయంత్రం లెక్కప్ చెప్పేవారు ఉండాలి. దేవుడి దగ్గర వచ్చి ప్రభావ ఈరోజు మేము చేసాం, ఇది తప్పు చేసామని చెప్పి ఎప్పుడు కూడా పశ్చాత్తాపం లెక్కప్ చెప్పి సిద్ధపాటు కలిగి పరిశుద్ధంగా మనం జీవించగలగాలి. పరిశుద్ధంగా జీవించగలిగినప్పుడు ఏ రోజు ఏది ఇబ్బంది జరిగినా సరే మనం దానికి సిద్ధపాటు కలిగి మనం మనల్ని ముగించగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, సిద్ధపాటు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నిత్యం కూడా అవసరం. ఈ యొక్క విషయం ఎక్కడ గ్రహిస్తాను, పరిశుద్ధంగా తెలియపరుస్తాను. అందరికీ ప్రైజ్ అడగండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయమని అడుగుతున్నాను. అందరికీ ప్రైజ్ అడగండి.